శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు వాస్తు అద్భుతం ఛానల్. నా పేరు రేణుకా ప్రసాద్. నేను వాస్తు, జ్యోతిష్యం, ముహూర్తాలు, న్యూమరాలజీకి సంబంధించిన విషయాలు అడ్వైజ్ చేస్తూ ఉంటాను. మనం ఈరోజు నైరుతి దోషాలు, ఫలితాలు, పరిష్కారాలు అనే విషయాన్ని తెలుసుకుందాం. సాధారణంగా నైరుతి, దక్షిణ నైరుతి, పడమర నైరుతి అని ఉంటుంది. అయితే ఈరోజు మనం పడమర నైరుతి యొక్క దోషాలు ఏంటి, దానికి పరిష్కారాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. సాధారణంగా మనం స్థలానికి నైరుతి పెరిగిన స్థలాలు ఖచ్చితంగా పడమర నైరుతి పెరిగితే దాన్ని కట్ చేసి ఆ స్థలాన్ని మనం బయట వైపు వదిలిపెట్టేయాలి. అదేవిధంగా ఈ వదిలిపెట్టిన స్థలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇల్లు గల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థలాన్ని వాడుకోకూడదు. అంటే అందులో సెప్టిక్ లెటర్ బాత్రూమ్లు కట్టుకోవడం కానీ, సెప్టిక్ ట్యాంకులు కట్టడం కానీ, నూతులు తీసుకోవడం కానీ, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థలాన్ని మనం ఏ విధంగానూ కూడా ఉపయోగించుకోకూడదు అన్నమాట. అంటే ఆ స్థలాన్ని పూర్తిగా బయట విడిచిపెట్టేయాలి. అదేవిధంగా ఇందులో మొక్కలు వేసి కనీసం పూలు కూడా కోసుకోకూడదు పూర్తిగా. ఎందుకంటే మనం ఆ స్థలాన్ని వాడుకుంటే ఈ నైరుతి పెరిగిన, ఈ పడమర నైరుతి పెరిగిన దోషాన్ని మనం పొందుతూ ఉంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్థలాన్ని మనం ఏ విధంగానూ కూడా వాడుకోకూడదు. పూర్తిగా కట్ చేసి బయట వదిలిపెట్టేయాలి. సాధారణంగా ఈ నైరుతి పెరిగిపోవడం వల్ల కలిగే దుష్ఫలితాలు ఏంటంటే, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి దీర్ఘకాలికమైన రోగాలు, అలాగే వ్యసన పొదలు అయిపోవడం. అదేవిధంగా ఎప్పుడైతే మనకి పడమర నైరుతి పెరిగిందో పడమర వాయువ్యం తగ్గిపోతుంది. ఎప్పుడైతే పడమర వాయువ్యం తగ్గిందో మనం చేసే వ్యాపారాల్లో కానీ, మనం ఏ వర్క్ చేస్తుంటే అందులో ఖచ్చితంగా ఆటంకాలు ఏర్పడిపోతాయి. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చేయడం, ఇటువంటివన్నీ కూడా ఈ పడమర నైరుతి దోషం వల్ల, అయితే పడమర వాయువ్యం తగ్గిపోవడం వల్ల మొత్తం మనకున్న కీర్తి ప్రతిష్టలన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పడమర నైరుతి పెరిగితే దాన్ని ఖచ్చితంగా స్థలాన్ని కట్ చేసి పూర్తిగా 90 ఉండేటట్టు కాంపౌండ్ వాళ్ళు తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇలాగా తీసుకున్న తర్వాత ఈ స్థలాన్ని బయట విడిచిపెట్టేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బడిసి విడిచిపెట్టిన స్థలాన్ని మనం ఏ విధంగానూ కూడా వాడుకోకూడదు. నెక్స్ట్ ఈ బయట విడిచిపెట్టిన స్థలానికి ఎలాగైనా కాంపౌండ్ వాళ్ళు తీస్తే ఈ కాంపౌండ్ వాళ్ళు మన కాంపౌండ్ వాళ్ళకి టచ్ కాకూడదు. ఖచ్చితంగా ఇలా ఖాళీ ఉండాలి. అంతేగాని మళ్ళీ దీన్ని ఇలా టచ్ చేస్తే మళ్ళీ మనకి నైరుతి పెరిగిన దోషం అలాగే ఉన్నట్టు అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది కట్ చేసి కాంపౌండ్ వాళ్ళు తీసి మళ్ళీ దీన్ని కలుపుతున్నారు. కలుపుకోకూడదు. ఖచ్చితంగా ఆ విధంగా కటింగ్ పెట్టి దాన్ని బయట వదిలేయాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాడుకోకూడదు. అదేవిధంగా నైరుతి వైపుని ఖాళీ స్థలం ఉన్నా కూడా ఈ ఇంటికి ఎఫెక్ట్ వస్తుంది. అదేవిధంగా బయట అంటే రోడ్డుకి అవతల వైపుని ఏమన్నా నూతులు కానీ, గోతులు కానీ ఉంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఇంటి మీద ఉంటుంది. మరి అటువంటిప్పుడు మనం చేయవలసిన పరిస్థితి ఏంటంటే, నైరుతి కాంపౌండ్ వాళ్ళు ఎత్తుగా మనకి ఖాళీ స్థలం కనిపించకుండా, అదేవిధంగా నూతులు, గోతులు కూడా మనకి కనిపించకుండా మనం 6 feet 6.5 feet మనం కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతి స్థలం మనం కలుపుకోకూడదు. అంటే మీకు మనం విజిటింగ్లో జరిగిన ఒక ఇల్లు చూసాం, అది మీకు దాని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ విధంగా అన్నదమ్ముల ఇల్లులు ఇలా ఉన్నాయి. ఈ ఇల్లు నైరుతిలో ఉంది. ఇది చిన్న ఇల్లు అన్నమాట. ఈ మార్గం వీళ్ళకి దక్షిణం రోడ్డు. ఇద్దరు కూడా వీళ్ళు ఇలా పడమర వాయువులోంచి వీళ్ళు ఇలాగా ఈ విధంగా నైరుతి మార్గం, వీళ్ళకేమో ఆగ్నేయ మార్గం. ఈ విధంగా ఉంటే ఈ ఇంటికి ఆయన ఈ ఇల్లు కొనుక్కున్నారు. వద్దని చెప్తే ఈ ఇల్లు కొనుక్కుని ఇదే ఇంటి యజమాని పేరుని ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇలా కలుపుకోవటం వల్ల ఈ ఇంటికి ఇలా నైరుతి పెరిగిపోయి వాయువ్యం తగ్గిపోవటం వల్ల నైరుతి దోషం ఏర్పడి ఇక విపరీతమైన చేసే వ్యాపారాలు తగ్గిపోవడం, ఉన్న ఆస్తులు అమ్మేసుకోవడం, అలా విధంగా దొరలవాట్లు, సంతానానికి పూర్తిగా వ్యసనాపదులు, అదేవిధంగా మార్కెట్లో క్రెడిట్ తగ్గిపోవడం. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఇలా పడమర నైరుతి పెరిగిందో వాయువ్యం తగ్గిపోద్ది. ఎప్పుడైతే వాయువ్యం తగ్గిందో మార్కెట్లో మనకున్న పలుకుబడి తగ్గిపోద్ది, జరిగే వ్యాపారాలన్నీ ఆగిపోతాయి. అలా విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతిలో ఉన్న స్థలాన్ని కానీ, ఇల్లులు కానీ, ఈ ఇల్లు ఇన్ని కొనుక్కున్నారు అనమాట, ఇల్లులు కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుక్కోకూడదు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా అన్నదమ్ములు ఇల్లులు కనుక ఇలా కొనుక్కోవాల్సి వస్తే ఖచ్చితంగా దీన్ని వేరే రిజిస్ట్రేషన్, అంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ పేరుని ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదు. అదేవిధంగా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇది వాడుకోకూడదు.
ఖచ్చితంగా కట్ చేసి ఇది వేరే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసి అద్దెకి ఇచ్చేసుకోవాలి. అంతేగాని ఈ ఇంట్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కలెక్షన్ ఉండకూడదు అనమాట. అంటే తండ్రి ఎక్కడ ఉంది, కొడుకు ఎక్కడ ఉంది, ఇక్కడ భోజనాలు చేయడం కానీ అటువంటి ఏమీ చేయకూడదు. ఆ నైరుతిని మనం వాడుకోకూడదు. అలా పూర్తిగా బయట వదిలిపెట్టేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం నైరుతి దోషాన్ని చాలా వరకు కవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఇంటి నుంచి పడమర వైపు నుంచి ఏ విధమైన వేస్ట్ వాటర్ పైప్ లైన్లు బయటికి పంపించకూడదు. అదేవిధంగా పడమర వైపు నుంచి ఏ విధమైన వాటర్ లైన్లు అంటే పడమర నైరుతి నుంచి మనకి ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ వాటర్ లైన్లు బయటికి వెళ్ళకూడదు. ఈ విధంగా అదేవిధంగా లోపలికి ఏ విధమైన వాటర్ పైప్ లైన్స్ రాకూడదు. అదేవిధంగా గవర్నమెంట్ కుళాయిలు కానీ లేదా ఏదైనా వాటర్ కానీ మనకి పడమర నైరుతి నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోకూడదు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తానంటే చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎక్కడైనా ట్యాప్ ఉందనుకోండి కుళాయిలు కానీ ఇలా వెళ్ళి నైరుతి నుంచి వాడుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతి మార్గం తప్పు. ఖచ్చితంగా నైరుతి వైపుకి నడక ఉండకూడదు. అదేవిధంగా నైరుతిలో ఉన్న వాటర్ కానీ ఏమి తెచ్చుకోకూడదు అన్నమాట. దానివల్ల కూడా మనం దుష్ఫలితాలు పొందుతాం. ఖచ్చితంగా నైరుతిలో ఉండకూడదు. అలాగే నైరుతి కాంపౌండ్ వల్ల ఓపెన్ ఉండకూడదు. అంటే ఇక్కడ ఓపెన్ చేసి ఇలాగ పైప్ లైన్లు పెట్టుకోవడం కానీ ఇతరత్ర ఏ విధమైనవి కూడా పెట్టుకోకూడదు. ఖచ్చితంగా నైరుతి కరెక్ట్గా 90 ఉండేటట్టు మనం కాంపౌండ్ వాళ్ళు తీసుకోవాలన్నమాట. అదేవిధంగా కాంపౌండ్ లోపల వైపున నైరుతిలో మనం బాత్రూమ్ నిర్మించుకోవచ్చు. అంటే పడమర నైరుతిలో మనం బాత్రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ బాత్రూమ్లు మనం కాంపౌండ్ వాళ్ళకి కానీ ఇంటికి కానీ టచ్ కాకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాంపౌండ్ వాళ్ళకి కానీ ఇంటికి కానీ టచ్ అవ్వకూడదు. అదేవిధంగా పడమర నైరుతి నుంచి మొక్కలు ఇంటికి ఇలాగ అంటే కాంపౌండ్ వాళ్ళు ఇల్లు కలిసిపోయేలాగా మొక్కలు కానీ పాదులు కానీ ఏ విధమైన పెంచుకోకూడదు. అదేవిధంగా నైరుతి నేల ల్యాండ్ మనకి ఈ వాయవ్యం ఈశాన్యం కంటే ఆగ్నేయం కంటే కొంచెం ఎత్తుగా ఉండాలి. అవి కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. నైరుతిలో గృహ నిర్మాణం చేసేటప్పుడు నైరుతిలో బెడ్రూమ్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని నైరుతిలో హాల్ ఉండేలాగా వాయువులోను ఆగ్నేయంలోను ఈశాన్యంలోను బెడ్రూమ్స్ వచ్చేలాగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గృహ నిర్మాణం చేసుకోకూడదు. అదేవిధంగా నైరుతి గదికి ఏ విధమైన గుమ్మాలు కానీ కిటికీలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. నైరుతి గదికి ఎక్కడ ఓపెన్ ఉండకూడదు, క్లోజ్ ఉండాలి. అదేవిధంగా నైరుతి గదిలో నైరుతి మూలన మనం బీరువాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యాక్టరీలకు కానీ విద్యా సంస్థలకు కానీ నైరుతి పెరిగి ఉన్నా అంటే ఫ్యాక్టరీలకి కానీ నైరుతి పెరిగి ఉన్నా లేకపోతే నైరుతి వైపున గేట్లు ఉన్నా అంటే ఫ్యాక్టరీ స్థలాలు పెద్దగా ఉండటం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ స్థలానికి వాయవ్యంలో ఉందనుకుంటున్నారు. కానీ మొత్తం స్థలానికి చుట్టూ ఆ గేట్ నైరుతిలో ఉంటుంది. అలా ఉండటం వల్ల ఆ ఫ్యాక్టరీలో ఉన్న యజమానికి వర్కర్స్కి మధ్య సరైన బాండింగ్ లేక గొడవలు రావడం, అంతమాత్రం స్ట్రైకులు జరిగి ఫ్యాక్టరీ ఆగిపోవడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్లు వాయవ్యానికి వచ్చేటట్టు ఉండాలి. నైరుతి వైపుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అదేవిధంగా నైరుతి పెరిగే విధంగా కాంపౌండ్ వాల్స్ ఉన్నా అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీల స్థలాలకు ఏమవుతుందంటే ఎటు స్థలం ఉంటే అంతా కాంపౌండ్ వాల్ తీసేసుకుంటున్నారు. అలా తీసుకోకూడదు. ఖచ్చితంగా నైరుతి పెరిగితే కట్ చేసుకుని తీసుకోవాలి. దానివల్ల ఫ్యాక్టరీలు సరిగ్గా రన్ అవ్వకపోవడం, యజమానికి వర్కర్స్కి మధ్య గొడవలు వచ్చి ఫ్యాక్టరీలు ఆగిపోవడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా విద్యా సంస్థలు కూడా సేమ్ నైరుతిలో గేట్లు ఏర్పాటు చేసుకోవడం కానీ నైరుతి పెరిగి ఉండటం కానీ ఉంటే సరైన ర్యాంకింగ్స్ రాకపోవటం, వాటికి మిగిలిన దోషాలు ఏమైనా జరిగితే అందులో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఈ నైరుతి దోషాల వల్ల జరుగుతాయి. ఈ నైరుతిలో దోషాల వల్ల అకాల మరణాలు కానీ లేకపోతే గొడవలు, కొట్టుకోవడం, చంపుకోవడం ఇలాగా దురలవాట్లు, ఇన్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా పెద్ద సంతానం సరైన హైట్ లేకపోవడం ఈ నైరుతి దోషం వల్లే. వాళ్ళు తెలివైన వాళ్ళుగా ఉన్నా సరే ఈ నైరుతి దోషాల వల్ల ఇటువంటి అన్నీ కూడా ఈ నైరుతి దోషం వల్ల జరుగుతాయి. అందువల్ల ప్రతి గృహానికి కూడా నైరుతిలో కాంపౌండ్ క్లియర్గా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే గృహంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో కిటికీలు కానీ గుమ్మాలు కానీ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోకూడదు. అదేవిధంగా నైరుతిలో ట్యాప్లు కొంతమంది ఇక్కడ ట్యాప్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. దేని గురించి ఇక్కడ ఏదైనా వాష్ చేసుకున్నప్పుడు కడుక్కున్నప్పుడు ఇది ట్యాప్ ఇక్కడ నుంచి పైప్ లైన్ దగ్గరగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతి వైపుని ఏ విధమైన ట్యాప్లు ఏర్పాటు చేసుకోకూడదు. కనీసం బయట వైపు ఉన్న ట్యాప్లు గవర్నమెంట్ కుళాయిలో నీళ్లు కూడా మనం నైరుతి వైపు నుంచి తెచ్చుకుని వాడుకోకూడదు అనమాట. అవన్నీ కూడా నైరుతి దోషాల కింద ఏర్పడతాయి. అదేవిధంగా నైరుతి నేల కూడా మనం ఎత్తుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా
పరమాన్నైన దోషాలు లేకుండా మనం గృహ నిర్మాణం చేసుకోవడం వల్ల మనకి మంచి అభివృద్ధి చెందుతాం. అదేవిధంగా ప్రతి నెల హైదరాబాద్, వైజాగ్, విజయవాడ క్యాంపు కలదు. ఎవరైనా నన్ను సంప్రదించాలనుకునేవారు స్క్రీన్ మీద వచ్చే నెంబర్ తీసుకుని నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శనివారం, ఆదివారం కడప రాజంపేట క్యాంపు కలదు. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు సంప్రదించాలంటే స్క్రీన్ మీద నెంబర్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.